నల్గొండ జిల్లా దామర్లచెర్ల మండలంలోని వాడపల్లిలో నెలకొల్పబడిన ఇండియా సిమెంట్ రైతుల పాలిట శాపంగా మారింది. 40 ఏళ్లుగా రెవెన్యూ పట్టా కలిగి సాగు చేస్తున్న వ్యవసాయ భూమిపై ఇండియన్ సిమెంట్ పడగెత్తిస్తోందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాడపల్లి శివారులోని సర్వే నంబర్ 483లో దారగాని వెంకటేశ్వర్లు అనే రైతుకు 1.24 ఎకరాల వ్యవసాయ భూమిని ఉంది. 40 ఏళ్లుగా వెంకటేశ్వర్లు ఆ భూమిని సాగు చేసుకుంటున్నాడు. ఇతనితో పాటు పలు సర్వే నెంబర్లలో మరికొందరు రైతులు భూముల వెనుక ఇండియా సిమెంట్ మైనింగ్ మొదలుపెట్టింది. రైతులపై కక్ష కట్టిన ఇండియా సిమెంట్ రైతుల భూములను దౌర్జన్యంగా లాక్కుంది. రైతులు సాగు చేసిన పంటలను ధ్వంసం చేస్తూ వారిపై పడగెత్తింది. ఆ భూముల్లో పాగవేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇండియా సిమెంట్ ఆగడాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా వారికి వత్తాను పలుకుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయంపై కోర్టును ఆశ్రయించగా తీర్పు తమకు అనుకూలంగా వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న తమ భూమిని తనకు ఇప్పించాలని వెంకటేశ్వర్లు ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించాడు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలోని వాడపల్లిలో నెలకొల్పిన ఇండియా సిమెంట్ రైతుల పాలిట శాపంగా మారింది. 40 ఏళ్లుగా రెవెన్యూ పట్టా కలిగి సాగు చేసిన వ్యవసాయ భూమిపై ఇండియన్ సిమెంట్ పడగెత్తిందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాడపల్లి శివారులోని సర్వే నంబర్ 483లో దారగాని వెంకటేశ్వర్లు అనే రైతుకు 1.24 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 40 ఏళ్లుగా వెంకటేశ్వర్లు ఆ భూమిని సాగు చేసుకుంటున్నాడు. ఇతనితో పాటు పలు సర్వే నెంబర్లలో మరికొందరు రైతుల భూముల వెనుక ఇండియా సిమెంట్ మైనింగ్ మొదలుపెట్టింది. రైతులపై కక్ష కట్టిన ఇండియా సిమెంట్ రైతుల భూములను దౌర్జన్యంగా లాక్కుంది. రైతులు సాగు చేసిన పంటలను ధ్వంసం చేస్తూ వారిపై పడగెత్తింది. ఆ భూముల్లో పాగవేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. అయితే ఇండియా సిమెంట్ ఆగడాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా వారికి వత్తాసు పలుకుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయంపై కోర్టును ఆశ్రయించగా తీర్పు తమకు అనుకూలంగా వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న తమ భూమిని తమకు ఇప్పించాలని వెంకటేశ్వర్లు ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించాడు. మాకు వాడపల్లి గ్రామ శివారులో ఎకరం 24 గుంటలు భూమి ఉందండి. పట్టా ఉంది, మాకు రైతు బంధు పడుతుంది. ఎప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి కబ్జా నుండి వ్యవసాయం చేస్తున్నాం. ఇండియన్ సిమెంట్ వాళ్ళు 1997లో ఇండియన్ సిమెంట్ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. 1980 నుంచి 1997 వరకు రాశి సిమెంట్ వారు బీవీరాజు గారు ఉన్నారు. వాళ్ళతోటి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. దాని తర్వాత 2011 ఈ ఏరియాలో వచ్చేసి దీని వెనక మైనింగ్ చేయడం మొదలుపెట్టిండు. మైనింగ్ చేసినప్పుడు మేము పోయి కోర్టుని సబ్మిట్ చేసినాం. కోర్టులో సబ్మిట్ చేసినాం భూమిని కబ్జా చేసుకోవాలని. దురుద్దేశంతో బాగా మా ఎమ్మడబడుతున్నాడు. దీని ఉద్దేశంతో మేము కోర్టుకు పోయి కోర్టును సంప్రదించినాం. కోర్టు గారు మాకు ఇంగ్లీష్ ఆర్డర్ ఇచ్చారు. డివిజన్ కోర్టులో మాకు ఇంగ్లీష్ ఆర్డర్ వచ్చింది. ఇంగ్లీష్ ఆర్డర్తో మేము ఉండగానే వాడు పోయి మళ్ళీ జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. జిల్లా కోర్టు వారు కూడా మాకే అప్పీల్ చేస్తే మాకే ఆర్డర్ ఇచ్చడం జరిగింది. తర్వాత హైకోర్టుకు పోయిండు. హైకోర్టులో కూడా వాడికి ఎటువంటిది జరగలేదు. తర్వాత ఇక మా భూమిని ఎట్లా కాజేయాలనే ఉద్దేశంతో దౌర్జన్యం చేయడం మొదలుపెట్టిండు. తర్వాత నిన్న ఉదయం తెల్లరగట్ట 2:30-3 మా జీతగాడు వచ్చి అక్కడే పడుకుని ఉంటాడు. నైట్ పూట అక్కడే పడుకుని ఉంటాడు. నైట్ జేసీపీలు ఇవన్నీ వచ్చినాయన్నా, జనం వచ్చి ఎవరో ఇక్కడంతా గందరగోళం ఉంది, నువ్వు రావాలని చెప్తే అప్పటికప్పుడు నేను మా ఇంటి పక్కన ఒక మీడియా మిత్రుడు ఉంటే ఆ పిల్లగాని తీసుకొని విలేకరిని, ఆ తర్వాత వీడియోగ్రాఫర్ ఒక అతను వీడియోగ్రాఫర్ని తీసుకుని 4 కలిసి మేము కూడా అక్కడికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఎంత చెప్పినా కానీ నెట్లేడు. ఈ సర్వే చేసినా నాకు వస్తుంది కొంత భూమి దీంట్లో అది ఇది అని చెప్పి బాగా గడబడి చేస్తున్నాడు. అయ్యా నీకు ఏది వచ్చినా నువ్వు పెద్ద సంస్థ ఓడివి, ఇవాళప్పుడు రావడం పద్ధతి కాదు. నీకు చట్టపరంగా పోయే దమ్ము ఉంది, నువ్వు చట్టపరంగా పో, పోలీసులను తీసుకొచ్చుకో. నీకేమైనా భూమి వచ్చేది ఉంటే చట్టపరంగా ఆర్డర్ తీసుకొచ్చి నువ్వు చట్ట ప్రకారం పోగాని నువ్వు దౌర్జన్యం చేయడం అనేది పద్ధతి కాదు. అది ఇన్ టైం తెల్లారగట్ల 2-3 ఇంతమందిని తీసుకొచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా రైతులను బెదిరించడం అనేది నీకు సమంజసం కాదు. ఏదైనా నువ్వు లీగల్గా పోవడం పద్ధతి అండి, ఇది పద్ధతి కాదని ఎంత చెప్పినా కానీ నేను కూడా దౌర్జన్యంగా వచ్చి పెద్ద పెద్ద కట్టర్లు, డోజర్లు, జేసీపీలన్నీ పట్టుకొచ్చి ధ్వంసం చేయడం మొదలుపెట్టినాడు.
ఇక ఇది భూమి నాదే, నువ్వు దీన్ని వదిలిపెట్టుకొని పోవాల్సిందన్నట్టుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాం. రైతులకి ఏదన్నా కానీ చట్టం కానీ అధికారులు కానీ న్యాయం చేయాలని మా ఎమ్మటి ఉండి మాకు ఆ భూమిని ఇప్పించాలని, మాకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి